నెల్లూరు రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్ కొత్త కాలువ నందు గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 50 రోజు కార్యక్రమం 1వ డివిజన్ నందు ఘనంగా 50 కేజీలు కట్ చేసి జెండా ఆవిష్కరించి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంది మండల భానుశ్రీ, జర్ని రమణయ్య, సాబిర్ ఖాన్, శంషుద్దీన్, సురేంద్ర యాదవ్, మదన్ మోహన్ రెడ్డి, చక్రధర్ రెడ్డి, రమేష్ చౌదరి, జలదంకి సుధాకర్ తదితరులు టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోదరులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజుకి 50 రోజులు. ఈ 50 రోజుల్లో కూడా 18 గ్రామాలు, 4 డివిజన్లు, పూర్తిగా 18 గ్రామాల్లో తిరగడం జరిగింది. 4 డివిజన్లో కూడా కొన్ని పార్ట్లు తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీధర్ రెడ్డి గారి పట్ల అభిమానం, ఆప్యాయత, అనురాగత ఇవన్నీ గత 3 ఎలక్షన్స్లో కూడా మొదటిసారి కన్నా రెండోసారి, రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారి మూడోసారి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి మాకు శ్రీధర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టి 35,000 భారీ మెజార్టీ ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆనాటి ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా పగలు రాత్రి తేడా లేకుండా కలలు కని అబాస్పాలైనారు. దానికి కారణం ఒక్కటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్స్ అప్పుడు కనపడేవారిని కాకుండా ఎవరైతే నియోజకవర్గంలో గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు, పిలిస్తే పలికే వ్యక్తి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కలిసి 35,000 భారీ మెజార్టీ ఇచ్చారు. ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి ఏమి చేసినా తీర్చుకోలేనిది రుణం. అయితే గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ అనే కార్యక్రమం గతంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు 1-4 సార్లు చేస్తున్నారు కనుక ఇంకా ముందుగా తీసుకొని ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనుల మీదనే విభేదించి బయటకు వచ్చాం. ఇంకా కూడా తెలుసుకొని 4 సంవత్సరాలు టైం ఉంది. ఈ టైం లోపల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న చిన్న సమస్య అయినా పెద్దదైనా, అది కరెంట్ అయినా, సాగునీరైనా, త్రాగునీరైనా, డ్రైన్ అయినా, రోడ్డు అయినా, ఏదైనా పింఛన్ అయినా, రేషన్ కార్డు అయినా, ఇల్లు సమస్య అయినా, సైట్ సమస్య ఉన్నా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని మనం చేయగలిగిందంతా
చేయడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నెల్లూరు అర్బన్లో ఇప్పటికే 26 కోట్లతో 41 కోట్లతో జరుగుతూ ఉన్నాయి 303 పనులు. అదేవిధంగా గ్రామాల్లో కూడా రోడ్లు కానీ ట్రైన్లు కానీ జరుగుతున్నాయి, కరెంటు పనులు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇవన్నీ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు 50వ రోజు వారంలో తిరిగి పునఃప్రారంభిస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ, ఈ లోపల కూడా ఈ 2 నెలలు గమ్ముకునేది ఏం లేదు. ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మిగతా సమస్యల మీద ప్రతిరోజు కూడా డివిజన్లో గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటాం. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ క్షేమమే. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.